నటుడు ప్రకాష్ రాజ్ చాలా లాజిక్ గా మాట్లాడతారు. లాజికల్ ట్విస్ట్లు ఇస్తారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అలానే ఉంది. ఎప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పెట్టే ఆయన ఈసారి అదే పవన్ కళ్యాణ్ కు భవిష్యత్తులో దక్కబోయే పదవి గురించి పరోక్షంగా సందేశమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయినా నెల రోజుల పాటు జైల్లో ఉంటే పదవులు కోల్పోయేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అయితే దీని వెనుక బీజేపీ అంతుపట్టని వ్యూహాలున్నాయని ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. అయితే దాని వెనుక ఉన్న మర్మాన్ని బయటపెట్టారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ ఆయన పోస్ట్ ఉంది. ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎలాగైనా ఆమోదించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట బలవంతంగా అధికార మార్పిడి కోసమే బీజేపీ ఈ బిల్లును తెస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార యాత్ర చేపడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ కొత్త బిల్లు తెస్తోందన్న అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంచలన ట్వీట్ చేశారు నటుడు ప్రకాష్ రాజ్. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఎప్పటికైనా జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. కానీ దానిని ఉటంకిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది. ఒక చిలిపి సందేశం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ప్రారంభించారు. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్ట్ చేసి నీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసే కుట్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అడ్డును ఈ బిల్లు ద్వారా తొలగించి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రయత్నమా అన్నట్లుగా ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది. విపరీతంగా ఇది వైరల్ అవుతోంది.